నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంత ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనుమతులు లేకుండా చేపట్టిన భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునే సదవకాశం కల్పించింది. 2025 ఆగస్టు 31వ తేదీలోపు అనధికారికంగా నిర్మించిన భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో బీపీఎస్ పథకం అమల్లోకి తెచ్చింది. రాజధాని అమరావతిలో కోర్ క్యాపిటల్ ప్రాంతం తప్ప మిగిలిన సిఆర్డీఏ అంతటా అమలు చేయాలని నిర్ణయించింది. పౌరులు తగిన పెనాల్టీ ఛార్జీలతో 4 నెలల్లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి క్రమబద్ధీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో అనుమతులు తీసుకోకుండా చేపట్టిన నిర్మాణాలు క్రమబద్ధీకరించుకోవడానికి ఎదురుచూస్తున్న వారందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025 ఆగస్టు 31లోపు ఇళ్లు, భవన నిర్మాణాలు, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ బీపీఎస్లో క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరణకు కేటగిరీల వారీగా పీనలైజేషన్ ఫీజులు ఖరారు చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ధరల ఆధారంగా వీటిని లెక్కించి వసూలు చేయనున్నారు. రాజధానిలోని మిగతా ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థలు, పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో బీపీఎస్ వర్తించనుంది. పథకం ద్వారా 59,041 అనధికార నిర్మాణాలు క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు ప్రజలకు కలగనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పీనలైజేషన్ కింద వచ్చే ఆదాయం ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయనుంది. 4 నెలల్లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశించింది. పౌరులు www.bps.ap.gov.in లో దరఖాస్తులు ఆన్లైన్లోనే చేయాలని ప్రభుత్వం తెలిపింది. ప్రకటన వెలువడిన తేదీ నుంచి 120 రోజుల్లోగా చెయ్యాలి. లైసెన్స్ కలిగిన టెక్నికల్ పర్సన్ల ద్వారా ప్రాసెస్ చేయించాలి. స్వీయ ధృవీకరణతో యాజమాన్య హక్కుపత్రం అంటే రిజిస్ట్రార్ దస్తావేజులు తప్పక జత చేయాలి. సబ్ రిజిస్ట్రార్ జారీ చేసిన ఎన్కంబరెన్స్, మార్కెట్ విలువ సర్టిఫికెట్లు జత చేయాలి. ఇది వరకు బిల్డింగ్ ప్లాన్ తీసుకున్నట్లయితే సంబంధిత కాపీ, తేదీ, ముద్రతో భవనం మొత్తం బాహ్యరూపం కనిపించేలా 2 తాజా ఫోటోలు జతపరచాలి. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణ ప్రాంతం, అనుమతించిన ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన డ్రాయింగ్లు సమర్పించాలి. అనుమతులే తీసుకోకుండా మొత్తం భవన నిర్మాణం చేపట్టినట్లయితే బిల్డప్ ఏరియా, సైట్ ప్లాన్, ఇండెమ్నిటీ బాండ్, రోడ్డు విస్తరణకు సమ్మతి పత్రం అప్లోడ్ చేయాలి. లైసెన్స్ కలిగిన స్ట్రక్చరల్ ఇంజనీర్తో నిర్మాణ స్థిరత్వ ధృవీకరణ పత్రం అంటే స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ సహా అవసరమైతే అగ్నిమాపక శాఖ, విమానాశ్రయ ప్రాధికార సంస్థ నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం ఆన్లైన్లో పొందుపరచాలి. అక్రమంగా కట్టిన భవనాల క్రమబద్ధీకరణకు పలు కేటగిరీలుగా మార్చి రుసుములు నిర్ణయించింది. విస్తీర్ణం ఆధారంగా చదరపు అడుగుకి 40 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పీనలైజేషన్ కింద రుసుములు విధించనున్నారు. వ్యక్తిగత గృహాలు, హాస్టళ్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు, ఇండస్ట్రియల్ బిల్డింగ్లు, స్కూళ్లు, కళాశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య భవనాలు వీటిలో ఉన్నాయి. ప్లాట్ల నిర్మాణంలో ఉల్లంఘనలపై 20,000 నుంచి 80,000 రూపాయల వరకు అపరాధ రుసుములు ప్రాథమికంగా విధించనున్నారు. అనధికార అంతస్తులకు చదరపు అడుగుకి 120 రూపాయల నుంచి 200 రూపాయల వరకు విధిస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్కెట్ విలువ ఆధారంగా అపరాధ రుసుములు విధించనున్నారు. 60 గజాల్లోపు చేపట్టే ఇంటి నిర్మాణాలకు అంటే G+1కు బీపీఎస్ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ 31కి ముందు చేపట్టిన నిర్మాణాలపై మొత్తం పీనలైజేషన్ రుసుముల్లో 25% రాయితీ ఇచ్చింది. నోటిఫైడ్ మురికివాడల్లో నివాస భవనాలపై 50% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. విజయవాడ బెంచ్ సర్కిల్ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాన్కి విరుద్ధంగా ఒకరు ఫ్లాట్ నిర్మాణం చేపట్టారనుకుంటే బీపీఎస్ జీవో ప్రకారం కనీస పీనలైజేషన్ ఛార్జీ 40,000 రూపాయలుగా నిర్ణయించారు. అదే ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2025 ఆగస్టు 31 నాటి ధరల ప్రకారం చదరపు గజం 50,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే 40,000 రూపాయలు చెల్లించాలి. చదరపు గజం 25,000 రూపాయలు ఉంటే 80% రుసుములు చెల్లిస్తే సరిపోతుంది. చదరపు గజం ధర 1,000 రూపాయలు ఉంటే 50% చెల్లించాలి. ఇలా పలు స్లాబులు నిర్ణయించారు. బీపీఎస్ పథకం అమలు చేసే ప్రాంతాలను చూస్తే నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పథకాన్ని అమలు చేస్తారు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామ పంచాయతీలు, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ,
పీఎంఆర్డీఏ, విశాఖ, కాకినాడ పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్, ఇన్వెస్ట్మెంట్ రీజియన్, ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ ఇలా లో బీపీఎస్ పథకం అమలు కానుంది. వీటితో పాటు బీపీఎస్ పథకం వర్తించని ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ వివాదాస్పద భూముల్లో, చెరువుల్లో, వాగుల్లో చేపట్టిన నిర్మాణాలను బీపీఎస్ కింద క్రమబద్దీకరించడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని అమరావతిలో కోర్ క్యాపిటల్ ప్రాంతానికి ఈ పథకం వర్తించబోదని ప్రభుత్వం పేర్కొంది. వివాదాస్పద యాజమాన్య హక్కు లేని భూముల్లో నిర్మాణాలపై బీపీఎస్ వర్తించదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్, చెరువులు, వాగులు, కాలువలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, తీర ప్రాంత నియంత్రణ మండలి అంటే సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలు, అనుమతి పొందిన లేఅవుట్లలోని పార్కింగ్, ఓపెన్ స్పేస్, వినోద ప్రదేశాల్లో చేపట్టిన నిర్మాణాలకు 2025 ఆగస్టు 13 తర్వాత నిర్మించిన భవనాలకు బీపీఎస్ వర్తించదు. దరఖాస్తులకు 6 నెలల్లో పరిష్కారం చూపాలని ప్రభుత్వం ఆదేశించింది. బీపీఎల్ దరఖాస్తులను సంబంధిత అధికారులు 6 నెలల్లో పరిష్కరించి ప్రొసీడింగ్ కాపీ జారీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. దరఖాస్తులు అకారణంగా తిరస్కరించినా అప్పీల్ చేసుకునే అవకాశం దరఖాస్తుదారులకు కల్పించింది. రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అప్పీల్ కమిటీకి చైర్మన్గా, రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకులు, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ సభ్యులుగా ఉంటారు. అప్పీళ్లు 30 రోజుల్లోగా పరిష్కరించాలని సూచించింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఇప్పటికే పాక్షికంగా వినియోగిస్తున్నారు. పలు నిర్మాణ సంస్థలు వర్చువల్ టూర్స్ ద్వారా గృహ కొనుగోలుదారులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. చాలా కాలం నుంచి సందేహాల నివృత్తికి చాట్ బాట్ను వినియోగిస్తున్నాయి. ఏఐతో నిర్మాణ రంగంలో ఇంకా పెద్ద ప్రయోజనాలే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డిజైన్ మొదలు నిర్మాణ పర్యవేక్షణ, సామాగ్రి అవసరాన్ని ముందే అంచనా వేయడం, లక్షిత వినియోగదారులను గుర్తించి వారికి చేరువ కావడం వంటి ఎన్నో ఉపయోగాలున్నట్టు ఈ రంగంలోని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రియల్ రంగం అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. రియల్ ఎస్టేట్ రంగంలో మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా బిల్డర్లు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. లేకపోతే పోటీలో వెనుకబడే ప్రమాదం ఉంది. ఏఐతో అన్ని రంగాల్లో అనూహ్య మార్పులు వస్తున్నట్లే నిర్మాణ రంగంలోనూ అందుకు అవకాశాలున్నాయి. ఇప్పటికే కొందరు యువ బిల్డర్లు విస్తృతంగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. తద్వారా ఈ రంగంలో సమర్థత, నిర్ణయాధికారం మెరుగవుతాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ రంగం అంటేనే ఎన్నో రకాల సామగ్రి కొనుగోలు చేయాలి. స్టీల్, సిమెంట్ దగ్గర్నుంచి ఆర్ఎంసీ వరకు కోట్ల రూపాయలు ఇందుకోసం వ్యయం చేయాల్సిందే. ఏ దశలో ఏది ఎంత అవసరం అనేది పక్కాగా అంచనా వేస్తేనే ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఏఐ వాడకంతో నిర్మాణ పురోగతి ఎలా ఉందో పక్కాగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగా ఆయా సామగ్రికి ఆర్డర్ ఇవ్వచ్చు. అనవసరంగా ముందే కొని నిల్వ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది. దీంతో పాటు గతంలో ఏ కాలంలో ఆయా సామగ్రి ధరలు తక్కువగా ఉన్నాయి వంటి వివరాలను కృత్రిమ మేధ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వెసులుబాటుతో నిర్ణయాలు తీసుకోవడం తేలికవుతుంది. భవిష్యత్తు సాంకేతికతగా చెబుతున్న ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాల దిశగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పటికే కొన్ని సమస్యలు గుర్తించాం. డాక్యుమెంటేషన్, చట్టపరమైన అంశాల వరకు ఇందులో ఉన్నాయి. స్థిరాస్తి టైటిల్కు సంబంధించి వివాదాలు పెద్ద సమస్య. తెలియకుండా కేసులు ఉండొచ్చు. ఇలాంటివి ఎక్కడ ఉన్నాయో తెలిస్తే ముందే హెచ్చరికలా ఉంటుంది. గృహ నిర్మాణ సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ప్రాజెక్టులు చేపడుతూ ఉంటాయి. ఇళ్లు కొనుగోలుదారుల్లో అత్యధిక శాతం మంది రుణాలపై ఆధారపడతారు. ఐటీ టూల్స్ వినియోగించడం ద్వారా ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉండడంతో బ్యాంకులకు సమర్పించి తక్కువ సమయంలో రుణాలు పొందే సౌలభ్యం ఏర్పడుతుంది. ముంబైలో 3 రోజుల్లోనే గృహ రుణం మంజూరు చేస్తున్నారు. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత వేధిస్తోంది. మున్ముందు ఇది మరింత పెద్ద సమస్యగా మారే అవకాశమూ ఉంది. ఏఐతో ఆటోమేషన్ వేగమవుతుంది. కూర్చున్న చోట నుంచే పనులన్నీ పర్యవేక్షించవచ్చు. కార్మికుల భద్రత కోసం ఉపయోగించే హెల్మెట్ పైనే కెమెరాలు అమరుస్తున్నారు. అక్కడ్నుంచి ఎప్పటికప్పుడు సమాచారం స్వీకరించి ఏఐ విశ్లేషిస్తుంది, లోపాలను సవరిస్తుంది, మనుషుల జోక్యాన్ని తగ్గిస్తుంది, పని సామర్థ్యమూ పెరుగుతుంది. నిర్మాణాలకు సంబంధించి డిజైనే అత్యంత కీలకం. ఇందులో కృత్రిమ మేధ పాత్ర మున్ముందు చాలా ప్రాధాన్యం కానుంది. తయారీకి రోజుల తరబడి పట్టే డిజైన్లను గంటల వ్యవధిలోనే అందిస్తుంది. మన అవసరాలను వివరిస్తే అదే రూపొందిస్తుంది. తర్వాత అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో ప్రాజెక్టులు ఆలస్యమయ్యే కొద్దీ
వ్యయాలు పెరుగుతాయి. ఏఐతో ఆ ఆలస్యాన్ని నివారించవచ్చు. నిర్మాణం సాగుతున్న తీరును బట్టి ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవచ్చు. బిల్డర్ ఏదైనా ప్రాంతంలో కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందా లేదా అని ఆలోచిస్తారు. ఏఐతో ఈ పని తేలికవుతుంది. అక్కడ ఉన్న ప్రజల జీవనశైలి, కొనుగోలు శక్తి ఎంత అనేది విశ్లేషించి చెబుతుంది. తద్వారా ఏ బడ్జెట్లో ఎంత విస్తీర్ణంలో ఫ్లాట్, విల్లా నిర్మించవచ్చనే ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది. బిల్డర్ నిర్ణయం తీసుకునేందుకు సహాయపడుతుంది. మార్కెటింగ్ పరంగానూ లక్షిత వినియోగదారులను వారికి అనువైన సమయంలో సంప్రదించే అవకాశాన్ని అందిస్తుంది. తద్వారా ఈ రంగంలో సమర్థత, నిర్ణయాధికారం మెరుగవుతాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో నిర్మాణ రంగంలో పెద్ద ప్రయోజనాలే ఉన్నాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఇంటి రూపకల్పన నుండి నిర్మాణ పర్యవేక్షణ, సామాగ్రి అవసరాన్ని ముందే అంచనా వేయొచ్చు. మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఆర్ రియల్ ఎస్టేట్లో కానీ కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు వాడటం మొదలుపెట్టారు. స్ట్రక్చరల్ డిజైన్ ఇదివరకు అంతా కూడా మాన్యువల్గా చేసినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేసింది. ఇప్పుడు డ్రాయింగ్స్లో ఆటోక్యాడ్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది. అట్లాగే స్ట్రక్చరల్ డిజైన్ కూడా చాలా హై ఎండ్ సాఫ్ట్వేర్ వచ్చింది. దాంతో ఈ డిజైన్ డిలే అనేది కానీ లేకపోతే డిజైన్ టైము చాలా తగ్గిపోయింది. అట్లాగే ఇప్పుడు ప్రతి డెవలపర్కి ఒక ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు 3D ఇమేజెస్ చాలా ఇంపార్టెంట్. సో 3D ఇమేజెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలివేషన్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ప్రిపేర్ చేయాలంటే ఆర్కిటెక్ట్ దగ్గర చాలామంది చాలా రోజులు పనిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎలివేషన్ కనుక కావాలి అంటే ఎవరైనా సరే నార్మల్ పారామీటర్స్ని ఇన్పుట్ కనుక ఇస్తే అవుట్పుట్ 2-3 మినిట్స్లో మీకు ఎలివేషన్ వచ్చేస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మార్కెటింగ్లో బాగా ఉపయోగిస్తున్నారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో. ఇంకొకటి చాలామంది డెవలపర్లకి పెద్ద సమస్య కన్స్ట్రక్షన్ టైంలో, కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో క్వాలిటీని మెయింటైన్ చేయటం. ఈ కన్స్ట్రక్షన్ టైంలో క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతే తర్వాత దాన్ని సరిదిద్దడం అనేది చాలా కష్టమైన విషయం. సో దీన్ని మాన్యువల్గా వెరిఫై చేయాలంటే చాలా కష్టమైన పని. దానికి కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చింది. ఒక డ్రోన్ ద్వారా ప్రాజెక్ట్ మొత్తాన్ని సర్వే చేసుకుంటా, అలాగే రూమ్ వైజ్ ఇంటర్నల్గా కూడా ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా ప్రతి రూమ్ని స్కాన్ చేసి ఆ రూమ్లో పెయింటింగ్ సరిగ్గా అయిందా లేదా, ప్లాస్టరింగ్ సరిగ్గా అయిందా లేదా, ఇటువంటి అన్నిటి మీద కూడా ఒక అవుట్పుట్ వస్తే ఏమవుతుందంటే ఇంజనీరింగ్ టీమ్కి చాలా ఎఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లాగే హెడ్ ఆఫ్ ది టీమ్ 500 అపార్ట్మెంట్లు ఉన్న ప్రాజెక్ట్లో ప్రతి దాని గురించి తెలుసుకోవటం అనేది ప్రాజెక్ట్ హెడ్కి మామూలుగా అయితే సాధ్యం కాదు. సో ఇట్లా ఒక డాష్బోర్డ్లో లాగా అపార్ట్మెంట్ వైజ్ ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే తేడాలు ఉన్నాయి అనేది పిన్ పాయింట్ చేసుకుని దాని మీద ఫోకస్ చేసి దాన్ని కన్స్ట్రక్షన్ టైము లేకపోతే ఆ తప్పు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చేసుకోవడం అనేది ఈ టెక్నాలజీ వలన ఉపయోగపడుతుంది. డెవలపర్ క్వాలిటీని కనుక మెయింటైన్ చేయగలిగితే ఎండ్ యూజర్ అంటే కస్టమర్కి చాలా బెనిఫిట్. ప్రతి డెవలపరు ప్రతి ప్రాజెక్టు చాలా బాగా చేయాలని చూస్తారు. బెస్ట్ మెటీరియల్, బెస్ట్ డిజైన్ టీమ్ని వరకు తీసుకురాగలిగిన సామర్థ్యం డెవలపర్కి ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ఫోర్స్ చేయగలిగినప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్ టీమ్, సూపర్వైజర్లు వీళ్ళంతా ఈ ప్రాసెస్ని సరిగ్గా ఫాలో అవ్వకపోతే డిఫెక్ట్స్ వస్తాయి, క్వాలిటీ సరిగ్గా ఉండదు. సో వీటన్నిటిని అరికట్టడానికి ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో దీనివల్ల చాలా ఈజీగా కన్స్ట్రక్షన్ చేయగలిగిన అవకాశాలు ఇంకా చాలా బాగా వస్తాయి. ఆధునిక కాలంలో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవన ఉన్నతికి ఎంతగానో దోహదపడుతోంది. అంతేకాదు మనిషి మనుగడకు అవసరమైన అన్ని రంగాల్లో శరవేగంగా మార్పులు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఇంటి నిర్మాణంలో, ఇంటి అంతర్గత శోభలో సరికొత్త శైలులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంటి కిటికీలకు వేలాడదీసే కర్టన్లు ఏ డిజైన్లో ఉంటేనేం అనుకునే రోజులు కావివి. వాటిని కూడా ఇంటి అందానికి మ్యాచ్ అయ్యే విధంగా, వీలైనంత సరికొత్తగా ఆకర్షించే విధంగా చూసి మరీ ఎంచుకుంటూ పరదాల్లో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసేందుకు గృహ యజమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో స్టెయిన్ గ్లాస్ అందాలు అద్దుకున్న కర్టన్లు వచ్చాయి. మరి వాటికి సంబంధించిన విశేషాలు గృహ శోభలో మీకోసం.
ఇంట్లో కిటికీలకు వేలాడదీసే కర్టెన్లు ఏ డిజైన్లో ఉంటేనేం అనుకునే రోజులు కావివి. వాటిని కూడా ఇంటి అందానికి మ్యాచ్ అయ్యే విధంగా వీలైనంత ట్రెండీగా ఉండేలా చూసి మరీ ఎంచుకుంటూ పరదాల్లోనూ ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా కోరుకునే వారి కోసమే తాజాగా స్టెయిన్డ్ గ్లాస్ అందాలు అద్దుకున్న కర్టెన్లను తీసుకొచ్చారు డిజైనర్లు. దూరం నుంచి చూసేవారికి స్టెయిన్డ్ గ్లాసులో పరదాలుగా ఎలా మార్చారబ్బా అనేంత సహజంగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తాయివి. నట్టింట్లో వేసే సోఫా నుంచి గోడ మీద పెట్టే ఫోటో ఫ్రేమ్ లేదా పోస్టర్ వరకు అన్నింటినీ ఏరి కోరి ఎంచుకుంటున్న రోజులివి. అలా కోరుకునే వారి అభిరుచికి ఆసక్తికి తగినట్లుగా కొత్త కొత్త గృహాలంకరణ వస్తువులు ఎప్పటికప్పుడు మార్కెట్లో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలో చేరినవే ఈ స్టెయిన్డ్ గ్లాస్ కర్టెన్లు. ఒకప్పుడు కర్టెన్లు ఏదో వేశామంటే వేశామనుకునే విధంగానే ఉండేవి. కానీ రోజులు మారే కొద్దీ ఇంటి అలంకరణకు మ్యాచ్ అయ్యే విధంగా రకరకాల వస్త్రాల్లో మనసు దోచే డిజైన్లలో 3D హంగులతో కర్టెన్లను రూపొందిస్తూ వచ్చారు డిజైనర్లు. ఆ కోవలోనే కొన్ని వందల సంవత్సరాల క్రితం అందుబాటులోకి వచ్చిన స్టెయిన్డ్ గ్లాస్ కళ క్రమంగా కిటికీలు, తలుపుల మీదకు చేరి గృహాలంకరణలో భాగమైపోవడంతో దాన్ని ఎప్పటికప్పుడు మరింత కొత్తగా చూపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కళాకారులు. అందులో భాగంగానే ఇప్పుడు స్టెయిన్డ్ గ్లాస్ కర్టెన్లను తీసుకొచ్చేశారు. స్టెయిన్డ్ గ్లాస్ అంటే రంగురంగుల గాజు ముక్కల్ని ఓ పద్ధతి ప్రకారం అనుకున్న డిజైన్ వచ్చేలా అందంగా అతికించడం. అయితే అది కష్టసాధ్యం కావడంతో క్రమంగా గాజు పలకలపైన ఓ డిజైన్ ప్రకారం రకరకాల రంగుల్ని వేస్తూ స్టెయిన్డ్ గ్లాస్ లుక్ వచ్చేలా తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ డిజైన్లను 3D ప్రింటింగ్ తరహాలో ముద్రించి కర్టెన్లను రూపొందిస్తున్నారు. దాంతో ఈ పరదాలు కూడా అంతే సహజంగా ఉండేలా కనిపిస్తూ కనికట్టు చేస్తాయి. ప్రకృతి అందాలను ప్రతిబింబించేలా పూలు, లతలు, పక్షులు, సీతాకోక చిలుకలు మొదలు ముచ్చటైన సీనరీలు, అందమైన రంగవల్లికలను పోలిన కళాకృతులు, దేవతామూర్తులు, అబ్స్ట్రాక్ట్ మెరుపుల వరకు ఎన్నో రకాల డిజైన్లతో ఈ కర్టెన్లు దొరుకుతున్నాయి. వీటి తయారీ కోసం కాస్త మెరుస్తూ ఉండే పాలిస్టర్ వస్త్రాన్ని ఎంచుకుని దానిపైన స్టెయిన్డ్ గ్లాస్ లుక్ వచ్చే విధంగా రకరకాల రంగులతో డిజైన్లను ఆవిష్కరిస్తారు. అంతేకాదుండయి కొద్దిగా మెరుస్తూ కనిపించే ఈ పరదాలు త్వరగా మాయం. సరికదా ముడతలు పడ్డం వంటి సమస్య కూడా తక్కువే. చల్లని నీటిలో బ్లీచింగ్ వాడకుండా ఉతికితే కనుక ఎన్నాళ్లైనా ఇవి అప్పుడే కొన్నట్లుగా కొత్తగా కనిపిస్తాయి. అదండి సంగతి. ఇంటికి అందాన్ని తెచ్చే ఈ స్టెయిన్డ్ గ్లాస్ కర్టెన్లు ఇప్పుడు రకరకాల రంగులు, మనసు దోచే డిజైన్లలో దొరికేస్తున్నాయి. కాబట్టి మీకు నచ్చిన దాన్ని ఎంచుకుంటే సరి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంతింటి గురించి కలలు కనని వారుంటారు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంతింటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలనే ఆలోచన చేసుకుంటారు. మరి ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొని ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఒక స్థలంలో 2 ఇళ్లు కట్టవచ్చా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. ఇక్కడ 2 గృహాలు కట్టామనుకోండి, మనకి ప్రాథమిక సూత్రం ఏంటి? స్థల గర్భము గృహ గర్భంలోకి రావాలి అనేటువంటిది మనకి ప్రాథమిక సూత్రం. ఇక్కడ 2 పోర్షన్స్ కట్టినప్పుడు ఉదాహరణకి మనం ఏం చెప్తాం? తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టాం, తూర్పు రాజవీధి. ఇలా తీసుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో వెనక పోర్షను, తూర్పు ఈశాన్యంలో ఉచ్చస్థానంలో ప్రవేశద్వారం. అలా పెట్టి నార్త్ వైపు వరసందులాగా పెట్టి వెనక వైపు ఇంకో పోర్షన్ చేస్తున్నాం. ఆ పోర్షన్కి నార్త్ వైపు నుండి మనం ఎంట్రీ ఇస్తున్నాం. అలాంటప్పుడు ముందు పోర్షన్కి వెనక వైపు నుండి వెంటిలేషన్ రాదు, అదేవిధంగా వెనక పోర్షన్కి ముందు వైపు నుండి వెంటిలేషన్ రాదు. మనకి వాస్తుశాస్త్రరీత్యా మనకి చెప్పింది ఏంటంటే, మనం ఏదైనా గృహం కట్టినప్పుడు ఆ యొక్క గృహానికి 4 వైపుల నుండి ఉచ్చస్థానాలు ఓపెన్ ఉండాలి అనేటువంటిది మనకి సూత్రం. ఇప్పుడు గనక మనం ఉదాహరణ చూసినట్లయితే తూర్పు రాజవీధి తీసుకున్నాం, ఇంతకుముందే చెప్పినట్టు. తూర్పు ఆగ్నేయంలో మెట్లు అనేటువంటివి పెట్టుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు ఇలా గృహము అనేటువంటిది ఒక గృహము అయితే, ఇదంతా గనక స్థలం తీసుకున్నట్లయితే ఈ స్థల గర్భము అనేటువంటిది ఒక గృహంలోకి వస్తుంది. అదే మీరు 2 పోర్షన్లు కట్టారనుకోండి, 1, 2, ఈ పోర్షన్కి ఈ పోర్షను క్లబ్ అయి ఉంది. అంటే కామన్గా మనం వాల్ తీసుకున్నప్పుడు ఈ పోర్షన్కి తూర్పు వైపు నుండి వెంటిలేషన్ ఉండదు, ఈ పోర్షన్కి పశ్చిమం నుండి
వెంటిలేషన్ ఉండదు. ఇలాంటప్పుడు ఈ యొక్క గర్భము అనేటువంటిది స్థల గర్భము ఒక పోర్షన్కే వస్తుంది. కాబట్టి ఈ పోర్షన్కి బలము ఉండదు. అందుకని పొరపాటున కూడా ఎప్పుడూ కూడా భూమికి ఆని ఉన్నటువంటి పోర్షన్లో అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎప్పుడూ కూడా ఈ విధంగా కట్టుకోకూడదు. ఇలాంటి కండిషన్లో 2 పోర్షన్లు కనుక కట్టేటట్లయితే మనం అపార్ట్మెంట్ లాగా తీసుకోవాలి. అంటే మిడిల్ స్టెప్స్ తీసుకొని తర్వాత ఇంకో పోర్షన్ తీసుకోవాలి. అప్పుడు 4 వైపుల నుండి వెంటిలేషను అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రామాణికంగా మనం నిర్మాణం అనేటువంటిది చెయ్యొచ్చు. ఇండిపెండెంట్ హౌస్ వాస్తు వేరు, అపార్ట్మెంటు వాస్తు వేరు. మనకి రూల్ ఏమిటి? ఏదైనా జయగృహంలాగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. జయగృహం అంటే ఏంటి? ఉచ్చ స్థానాలు మూతపడకుండా ఉండేటట్లుగా మనం గృహ నిర్మాణము అనేటువంటి చెయ్యాలి. కాబట్టి ఎప్పుడూ కూడా 2 పోర్షన్లు అనేటువంటివి ఎప్పుడు ఆనిచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో కట్టకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడూ కూడా ఇలా 2 పోర్షన్లు కనుక కట్టేటట్లయితే ఇక్కడ మధ్యలో స్టెప్స్ పెట్టుకుని, అంటే ఇది సౌతు, ఇది నార్తు, ఇది వెస్టు తీసుకున్నప్పుడు సౌత్ జోన్లో స్టెప్స్ వచ్చే విధంగా, ఎందుకంటే వెయిట్ బ్యాలెన్సింగ్కి సౌత్ జోన్లో బరువు వేసి వెనకొక పోర్షను ముందొక పోర్షను ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అలాంటప్పుడు తూర్పు ఆగ్నేయంలో మెట్లు అనేటువంటివి అవసరం లేదు. ఇలా 2 పోర్షన్లు ఆనిచ్చేసి ముందు వైపు మెట్లు పెట్టేసి ఇలా ఆనిచ్చి కడితేనే గర్భదోషం ఏర్పడుతుంది. ఎందుకంటే కామన్గా వాళ్ళు తీసుకొని మనం ఉచ్చస్థానము అనేటువంటిది మూత వేస్తున్నాం కాబట్టి దానివల్ల మనకి కించిత్ ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.